ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలుకు తరలించిన అధికారులు. ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్. వివరాలను చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను తిహార్ జైలుకు తరలించారు. 10 రోజుల ఈడీ కస్టడీ పూర్తి కావడంతో రాస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచారు. ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక ఏప్రిల్ 1న కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై కోర్టు విచారణ జరపనుంది. కవిత ఈడీ కస్టడీ ముగిసిన నేపథ్యంలో ఆమెను కోర్టులో హాజరుపరిచారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత తరపు లాయర్ కోరారు. కవితను 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని ఈడీ తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కవితకు 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. కవితను తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు కవితను జైలుకు తరలించారు. తిహార్ జైల్లో ఎమ్మెల్సీ కవితకు కొన్ని వెసులుబాట్లు కల్పించింది కోర్టు. ఇంటి భోజనంతో పాటు మెడిసిన్, స్లిప్పర్, బట్టలు, బుక్స్, పెన్స్, పేపర్లను తీసుకెళ్లవచ్చని తెలిపింది. ఆభరణాలను సైతం ధరించేందుకు కవితకు కోర్టు అవకాశం కల్పించింది. ఇదిలా ఉంటే కోర్టు విచారణకు హాజరయ్యే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు కవిత. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేస్ అంటూ కామెంట్స్ చేశారు. తాను అప్రూవర్గా మారనని, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పారు. ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.